గర్వము, ధనాపేక్ష, వీటన్నిటిని విడిచిపెట్టాలి. అంతేగాని సందు దొరికిందనుకొని చిందేయకూడదు. సందు దొరికిందని నీవు అటు ఇటు చూస్తే తమ్ముడా నష్టపోతావు. ముందే చూసుకోవాలి. వివాహం చేసుకోనుకో ముందే దేవుణ్ణి అడిగి, అలాగనే దేవుని చిత్తము గ్రహించి ప్రార్థన చేసి ముందుగానే అన్నిటినీ నువ్వు తెలుసుకోవాలి. వివాహం అయిన తర్వాత కట్నం కోసము నీవు ఇబ్బంది పెట్టకూడదు. ప్రియులారా, కట్నం కోసము లేక నీ యొక్క స్వార్థం కొరకు, ఏమండి, వ్యాపార నిమిత్తము డబ్బు తీసుకురామని